పుదీనాకు చూడండి ఎంత తాజాగా ఉందో, ఎంత తాజాగా ఉన్నా. వర్షాకాలం వచ్చే ఏమో పురుగు ఎక్కువైంది, వర్షం రాకపోతే ఏమో సరిగా ఎక్కిరాదు. ఇది చూడండి పురుగు. వేప నూనె కొడతా ఈరోజు ఎండగాయల మాకు చల్లగా ఉంది. పుదీనా పచ్చడి చేద్దామని కొంచెం కోసుకుంటున్నా. చాలా బాగుంటుందండి పుదీనా పచ్చడి. కొత్తిమీర కానీ ఉండి వేసుకుంటే బాగుంటుంది, కానీ కొత్తిమీర మొన్ననే వేసిన సన్న మొలక. కొత్తిమీర లేకపోయినా పచ్చడి భలే ఉంటుంది. చాలా మంచిది. కానీ మనకు కత్తెర గిత్తెర ఏం అవసరం లేదండి, ఊరగానే వచ్చేస్తుంది. జీలకర్ర కొంచెం కరివేపాకు అంత వేయించుకొని టమాటాలు మగ్గబెట్టి ఇది కొంచెం తెల్లగడ్డ వేసుకొని దంచుకుంటే సూపర్గా ఉంటుందండి. వేడి అన్నంలోకి భలే బాగుంటుంది. చాలా బాగా ఇష్టము మా అబ్బాయికి మా అగ్గని. ఇట్లా కట్ చేసే కొద్దీ బాగా పెరుగుద్ది అన్నమాట. ఇది పుదీనాకు కట్ చేసుకుంటే అంత బాగా పెరుగుద్ది. ఇదంతా కడిగి దీనికైతే ఏం మందు ఇప్పుడు కొట్టలేదండి, వేప నూనె కొడదాం అనుకుంటున్నా. మరి ఎట్టెట్టినా చూద్దాం. మరి ఆకైతే భలే సూపర్గా ఉంటుంది. ఇది వాసన కోచ అంటేనే గుమాయిస్తుంది, ఒక రకమైన వాసన భలే బాగుంది. చాలా దూరం వచ్చంటది, అంటే మనం నిలబడుకొని ఉన్నా కానీ ఈ వాసన వస్తుంది. ఈ ఆకు కోసేప్పుడు ఇటు ఆకంతా తీర్చంటే మళ్ళీ బాగా కొత్త చిగురు వస్తుంది. ఇదిగోండి ఇక్కడ కట్ చేసినా కదా, ఇదిగో చూడండి ఇక్కడ చిగురు ఎలా వచ్చిందో. ఈజీగానే బతుకుద్దండి, ఒక్క కొమ్మ బతికించుకుంటే చాలు, మచ్చు అల్లకపోతుంది. కొత్తిమీర ఉండిగానే వేసుకోవచ్చు, అల్లంగానే వేసుకోవచ్చు పచ్చళ్ళు, భలే బాగుంటుందండి. చాలా మంచిది. కానీ చిన్న డబ్బాలో పెట్టినా వచ్చదండి, కొంచెం సలమున్నా కానీ ట్రై చేసుకోండి. మనము బయట తినేదానికంటే ఇంట్లో పండించుకొని తినే దాంట్లో ఆనందం వేరు, సంతోషంగా ఉంటుంది. కానీ ఇప్పుడు మందులు అయితే ఎక్కువ కొడతాండ్రు, దానికంటే మనం ఇటు ఇంట్లో పండించుకునే దానివల్ల చాలా మంచిదండి. దీనికైతే ఇప్పటికైతే ఏం మందు కొట్టలేదండి, కంపోస్టు ఇసుక అవన్నీ వేసి ఫస్ట్ నాటినా చూడండి, అంతే. నాకైతే ఇంకా ఎల్లో అయిద్దండి చాలు. మళ్ళీ కావాలనుకుంటే మళ్ళీ పచ్చడిగా కూరలో వేసుకోవచ్చు, కూరలో వేసినా సూపర్గా ఉంటుంది. ఇది కడిగి మగ్గబెట్టడమే, కొంచెం ఆయిల్ వేసి మగ్గబెట్టడమేనండి, చాలా బాగుంటుంది. మీకు కానీ నచ్చితే ఒక్క కొమ్మ అయినా చూడండి, ఇది ఇంత కొమ్మ అయినా నాటుకునే బతుకుద్దండి. ఈజీగా ట్రై చేయండి. ప్రతి ఒక్కరు పండించుకునేదానికి ఆలోచన చేయండి, ఎక్కువ కాకపోయినా కొంచెమైనా పండించుకునేదానికి. ఇవన్నీ ఇచ్చినప్పుడు అయితే భలే బాగుంటాయండి. పూలు చాలా కలర్లు ఉండేవి దీంట్లో. పింక్ రోజా అంటే కొంచెం తెలుపు కొంచెం రోజా, చాలా బాగుంటాయి. ఇంకా ఇచ్చల వాసన అయితే భలే వచ్చిందండి, నాకైతే భలే ఇష్టం ఈ వాసన. ఇట్లా ఆకుకూరలు పండించుకొని తినేదానికి ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో పెట్టండి. నాకైతే చాలా ఇష్టం అండి. నేను అన్ని మెంతాకు పాలాకు అన్నీ పండించుకొని తింటాం మేము. కొంటాం బయట, కానీ అన్నీ కొనలేము.